మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఉదయకాలం అన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. క్షేమంగా ఉండాలని ప్రార్థన కూడా చేస్తూనే ఉన్నాం. బాగుండాలి, అందరూ బాగుండాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి. దైవ దీవెన నిండారులుగా మీ అందరికీ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఈ ఉదయకాలం ఇలా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఎంత చక్కని మాట! బోయజు రూతుతో అంటున్నటువంటి మాట. వాస్తవంగా మనందరికీ తెలుసు, నయోమి కుటుంబం అంతా మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. నయోమి భర్త, 2 కొడుకులు చనిపోయారు. ఆమె తిరిగి బెత్లెహేము వస్తూ ఉంటే రూతు అనేటటువంటి ఆమె పెద్ద కోడలు చక్కగా నయోమిని వెంబడిస్తూ బెత్లెహేము వచ్చింది. బెత్లెహేము వచ్చినటువంటి ఈ తల్లి మరి కుటుంబం బ్రతకాలి కదా, అందుకని నేను పొలంలోకి వెళ్ళి ఏదైనా పరిగేరుకు వస్తాను అత్తయ్య, మనం చక్కగా ఆహారం తీసుకొని తిందామండి. సరేనమ్మా అంటే రూతు ఒక పొలంలోనికి వెళ్ళింది. ఆ పొలం బోయజు పొలం. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పాలు ఎంత అద్భుతమో కదా. ఎన్నో పొలాలు ఉన్నాయి అక్కడ, కానీ కేవలం బోయజు పొలంలోనికి మాత్రమే రూతు వెళ్ళింది. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, గొప్ప ఆలోచన. వెళ్ళింది కదా. అక్కడ కొంతమంది పని వాళ్ళు పని చేసుకుంటున్నారు. అయ్యా, ఇక్కడ కొంచెం నేను ఈ పనుల మధ్య ఏరుకుంటాను, ఏరుకోమ్మా అన్నారు. ఉదయం మొదలుకొని దాదాపు సాయంకాలం వరకు అలాగా ఏరుకుంటుంది పరిగె. ఈలోపు ఆ పొలం ఓనర్ గారు, యజమాని అయిన బోయజ్ వచ్చాడు. ఎవరి అమ్మాయి అని అడిగాడు. అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆ పనివారు చెప్పారు, అయ్యా, ఈ అమ్మాయి పేరు రూతు, మోయాబు ప్రాంతం నుంచి వచ్చింది, పలానా పలానా, ఉదయం నుంచి ఇది వరకు ఇక్కడ పరిగేరుకుంటూ ఇలా ఉందయ్యా. కొద్దిసేపు ఏదో కూర్చుంది, కానీ ఎక్కువ కష్టపడతా ఇలాగా ఏరుకుంటుంది మన పొలంలో అని ఆ పనివారు చెప్పారు. అప్పుడు బోయజు అంటున్నటువంటి గొప్ప మాటలు ఇలా చదువుతున్నావు. నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, ఈ పొలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళొద్దు. ఇక్కడే నా పనికత్తెల యొద్దను ఉండి నిలకడగా ఉండి చక్కగా పరిగేరుకొని తృప్తిగా భోంచేయి. వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు, దీనిని విడిచి వెళ్ళొద్దు. ఎంత చక్కని మాటలండి. ప్రియులారా, పొలం అనేది సంఘానికి గుర్తుగా ఉన్నట్టు మనం మాట్లాడుకోగలిగితే, పొలంలో చక్కగా పరిగేరుకొని ఆహారం దొరికినట్లు సంఘము అనేటటువంటి పొలంలో దేవుని వాక్య ఆహారం ఎంతో సమృద్ధిగా దొరుకుతుందిగా. సంఘము పొలానికి గుర్తుగా మనం మాట్లాడుకోగలిగితే, దేవుడు అంటున్నటువంటి మాట, పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం మనకు చెబుతున్న మాట, నువ్వు ఏ పొలంలో ఉన్నావు, నువ్వు ఏ సంఘంలో ఉన్నావు, నీ ఆత్మీయ తండ్రి ఎవరు, ఏ దైవజనుడి సువార్త ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. నయోమి, క్షమించండి, రూతు కరెక్ట్గా బోయజు పొలానికే వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు ఎలాగైతే నడిపించాడో, నిన్ను ఏ సంఘానికి నడిపించాలో దేవునికి తెలుసుగా. ఏ సంఘానికి ప్రభువు నిన్ను నడిపించాడు, ఎక్కడ నువ్వు ఉన్నావు, ఆ సంఘంలో
నీ కొరకు ఏ దైవజనుడైతే వాక్యం అందిస్తున్నాడో, నీ కొరకు ఏ దైవజనుడైతే కన్నీరు కార్చాడో, నీ కొరకు ఏ దైవజనుడైతే పట్టించుకున్నాడో, నీ కొరకు ఏ దైవజనుడైతే కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ చెప్పులు అరిగిపోయేటట్టుగా ఎంత దూరమైన భారమైన నీ ఇంటికొచ్చి ప్రార్థనలు చేసి నీకున్న శ్రమ నుండి, నీకున్న కష్టం నుండి విడుదల పొందటానికి ఏ దైవజనుడు నీకు సహాయపడ్డాడో, ఎక్కడ నువ్వు రక్షింపబడ్డావో, ఏ సంఘంలో నువ్వు విశ్వాసగా కొనసాగుతున్నావో ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. చక్కని మాట కదా. అక్కడే ఉండు, వాక్యం అనే పరిగేరుకో, సమృద్ధిగా తిను వాక్యాన్ని. నీ ఆత్మ బాగుంటుంది, బలం పుంజుకుంటుంది. ఇది పరిశుద్ధాత్ముడు చెప్పే మాట. ఇది దేవుని వాక్యక్రమం, ఇది దేవుని వాక్య పద్ధతి. కానీ ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారు? సంఘాలు మారిపోవటం, ఎవరు కనిపిస్తే వారి వెంట వెళ్ళిపోవటం. దాదాపు 10, 15, 20 సంవత్సరాల నుంచి దైవజనుడు నీ కోసం ప్రయాసపడ్డా, నీ కోసం ఎంత కన్నీరో కార్చినా, ఈ సంఘంలో ఈ దైవజనుడు ఆధ్వర్యంలో నువ్వు రక్షింపబడిన విశ్వాసివైనా చాలా ఈజీగా మా సంఘం చిన్న సంఘం, మా మందిరం ఏముందండి రేకులతో ఒక చిన్న మందిరం, మా పాస్టర్ గారికి కూడా ఇప్పుడు ఈ సూటు బూటు వేసుకొని వాక్యం చెప్తున్నారే, అంత బాగా మా అయ్యగారు చెప్పలేడండి, ఇక్కడ వాక్యం పెద్దగా లేదు, ఏదో కారణాలు రకరకాలవి. వాక్యం లేకుండా నువ్వు ఎట్ట రక్షింపబడ్డావు? వాక్యం లేకుండా నువ్వెలా నీ ఆత్మ పోషింపబడింది? ఆ దైవజనుడు కన్నీటి ప్రార్థనతోనేగా నువ్వు బాగున్నావు. ఇవన్నీ పక్కన పెట్టి పెద్ద మందిరం, ఏసీ మందిరం, అక్కడ వాక్యం చాలా బాగుంది. అసలు వాక్యం బాగుండటం ఏంటి, బాగోపోవటం ఏంటి? ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క తలాంతును బట్టి చెప్తూ ఉంటాడు. నీ దైవజనుడు చెప్పగలిగింది నీ దైవజనుడు చెప్తాడు, విను, నేర్చుకో. ఇంకా నువ్వు వాక్యంలో బలపడటానికి బైబిల్ చదువుకో, వర్తమానాలు యూట్యూబ్లో ఇవన్నీ బోలెడు ఉన్నాయి కదా. లేదు, ఇవన్నీ సాకులు. వెళ్ళిపోవటం, ఎక్కువ కాంగ్రిగేషన్ ఉన్న మందిరాలకు వెళ్ళిపోవటం, ఏసీ మందిరాలకు వెళ్ళిపోవటం. చాలామంది అండి ఊరక ఇలా మొదలు పెట్టంలోనే సంవత్సరం తిరిగేలోపు 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది మా సంఘ సభ్యులు. పిల్లరా, నేను 26 సంవత్సరాల నుండి ఒక పల్లెటూరు వాతావరణంలో ఈ దొనబండి అనే ప్రాంతంలో సేవ చేస్తున్నా. ఒక 100 మంది ఆత్మలు ప్రభువులోనికి రావటానికి, లేదా మా పరిచర్య నుంచి ఆయా ప్రాంతాలకి, వారి సొంత ప్రాంతాలకు వెళ్ళిన వారిని చూస్తే ఒక 200 మంది మొత్తం ఏదన్నా కానీ ఈ 26 సంవత్సరాల్లో ప్రభువులోనికి రావటానికి ఒక దైవజనుడిగా నేను మోకాళ్ళ మీద పడి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. సంవత్సరం తిరిగే లోపల 5,000, 10,000, 20,000, వీలైతే 30,000 సంఖ్య. ఎక్కడో వీళ్ళందరూ? ఎవరు వీళ్ళంతా? ఏ సంఘం నుంచి వెళ్ళిపోయారు? అలా వెళ్ళిపోయిన వారిని ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నా, మీ ఆత్మీయ తండ్రిని వదిలి, ఏమండి ఏదో వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చామండి జాబు కొరకు, ఇక్కడ ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను, ఏం తప్పు లేదు. అలా కాకుండా నీ ఆత్మీయ తండ్రిని వదిలి, సంఘాన్ని వదిలి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీ ఆత్మీయ తండ్రి కన్నీరు కారుస్తూ, లేకపోతే ఆయన బాధపడుతూ, ఆ దైవ సేవకుని దుఃఖపెట్టి నువ్వు చాలా సరదాగా ఏదో ఆహ్లాదంగా ఉందనే మందిరానికి నువ్వు వెళ్తే పర్వాలేదా? దేవుడు నిన్ను దీవిస్తాడంటారా? ఒకసారి ఆగి ఆలోచించండి. పర్వాలేదు అయ్య గారు, దేవుడు మమ్మల్ని చాలా దీవిస్తాడు, చాలా ఆశీర్వదిస్తాడండి అంటారా? మీరే ఆలోచించండి. అది అసలు సంఘ క్రమమేనంటారా? ఎవరు నీ ఆత్మీయ తండ్రి? ఏది నీ తల్లి సంఘం? ఏ దైవజనుడు నీ తండ్రి అయి ఉన్నాడు? ప్రియులారా, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఈ బోధ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా, నన్ను మీరు ఏమనుకున్నా పర్వాలా, సత్యం చెప్పటానికే నేనున్నా. ఇదే సత్యం, ఇదే వాస్తవం. వేరొక పొలానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నిలకడగా ఉండు. ఇక్కడ నీకు పరిగె దొరుకుతుంది.
కొంతమంది స్థానిక సంఘాల్లో మంచి వర్తమానాలు దైవజనులు అందిస్తుంటే, అమ్మో ఈ వర్తమానాలు మమ్మల్ని ఏదో కొట్టినట్టున్నాయి, అంటే మనలో తప్పు ఉంది కాబట్టి సరి చేసుకుందామని కాదు, ఈ వర్తమానాలు మమ్మల్ని కొట్టినట్టున్నాయి అన్నట్టుగా కొన్ని స్థలాలకు పోతే ఈ మెత్తగా హాయిగా ఉంటుంది, ఏదో కోడికతో పైన ఇలాగా రాసినట్టు. బెత్తం ఏముండదు అక్కడ, హెచ్చరిక ఉండదు, గద్దింపు ఉండదు. నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం అని భక్తులు అన్నారు. వాళ్ళ అమాయకులు, పిచ్చోళ్ళు. మనమేమో చాలా మేధావులు, ఐన్స్టీన్ కంటే కూడా మనం గొప్పవాళ్ళం మేధావి తనంలో. పైన ఏమీ లేదు అక్కడ. 4 జోకులు 2 కథలు, అయిపోయింది ఆరాధన. లేదా ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. కొత్త విషయం తెలియటమా, మారు మనసు పొంది దగ్గరగా దేవునికి జరగటమా? ఏది ముఖ్యం? కొత్త విషయం తెలియటం తప్పు కాదు, అదేమన్నా నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా? కానీ నేను వెళ్ళాను, గంటే అక్కడ ఆరాధన, తెల్లారేసరికి అయిపోతానే ఉంది. హాయిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. 3-4 గంటలు కూర్చొని ప్రభువుని ఆరాధించడం అంటే ఎంతో కష్టం. సెల్ ఫోన్ దగ్గర 10 గంటలైనా గడుపుతాం. ఏవో కొన్ని ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో నుండి సంఘాలు మానేయటం, స్థానిక తల్లి తండ్రి లాంటి స్థానిక సంఘ కాపరుల్ని బాధ పెట్టడం, ప్రియబిడ్డ నీకు అస్సలు మంచిది కాదు. దేవుడు కూడా ఇష్టపడేది కాదు. వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో. నువ్వున్న స్థలం నుంచి అర్జెంటుగా నీ తల్లి సంఘానికి వెళ్ళి, అయ్యా నేనేదో పొరపాటుగా దేవునికి దూరం అయ్యాను, మళ్ళీ సంఘానికి నేను వస్తాను, వెళ్ళిపో. దేవుడు చాలా సంతోషిస్తాడు, మీ తండ్రి కూడా నిన్ను చేర్చుకుంటాడు. అంటే దైవజనుడు. ఆ సంఘంలో నువ్వు ఎదుగు, సరి చేసుకో, తప్పకుండా నువ్వు బ్లెస్ అవుతావు. అక్కడే పరిగి దొరుకుతుంది. నా కుమారి వేరొక పొలానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, శుభ్రంగా పరిగేరుకో, నిలకడగా ఉండు. నా పనికెత్తెల దగ్గర, నా సేవకుల దగ్గర, నా పనివారి దగ్గర నిలకడగా ఉండు. ఎంత చక్కటి మాటలు ధ్వనిస్తున్నాయి చూడండి. నిలకడగా ఉండండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో మీరే చూదురు కానీ. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయను ఆయన. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, సంఘాలు మారొద్దు, నిలకడగా ఉండు, పరిగేరుకో. వాక్యం దొరికిద్ది, నువ్వు పోషింపబడతావు, దీవించబడతావు, నీ ఆత్మ బాగుంటుంది. ఎంత మంచి మాటలయ్యా. సంఘాలు మానేసి ఎటో వెళ్ళి ఎండిపోయిన తనం ఆయన, వారు మరలా స్థానిక సంఘాలకు వెళ్ళి కన్న తండ్రి లాంటి దైవ సేవకుల్ని ప్రభువా చక్కగా ప్రేమిస్తూ వారితో కలిసి ఎదిగి ఫలించున్నట్లు సాయం చేయండి. తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెన, భౌతికపరమైన ఆశీర్వాదాలు నిండారులుగా మీ పిల్లలకు అనుగ్రహించండి. యేసు ప్రభువారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.